హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంతి మ్యామ్. సో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు సెషన్లో ఏంటంటే మ్యాక్సిమం మనం బోర్డ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన 5 క్వశ్చన్స్ చూస్తున్నాం. సో లిజన్ కేర్ఫుల్లీ, వాచ్ ద వీడియో ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండింగ్. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ టైమ్ విల్ స్టార్ట్ ద సెషన్. సో కీప్ వాచింగ్. సో see here, right? సో వాట్ ఈస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్? సో సమ్టైమ్స్ మనకి ఎలా వస్తుందంటే క్వశ్చన్ పేపర్ డైరెక్ట్గా అడగొచ్చు. రైట్ అబౌట్ మెకానిజం ఆఫ్ యూరిన్ formation. So mechanism of urine formation, write about mechanism of urine formation. Okay, so here in this question, so mainly మనం ఏ పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే స్టెప్స్. వాట్ ఆర్ ద ఈవెంట్స్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద యూరిన్ ఫార్మేషన్? సో వాట్ ఆర్ ద 4 ఈవెంట్స్ ఇన్ ద యూరిన్ ఫార్మేషన్? ఫస్ట్ వన్ ఈస్ ద glomerular filtration, second one is tubular reabsorption, third tubular secretion, fourth concentration of urine. Okay, these are the 4 steps which takes place during the formation of urine. So see here, సో మీకు తెలుసు, వన్స్ అగైన్ మనం ఈ క్వశ్చన్లోని ఇంకొక క్వశ్చన్ ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. ఏంటంటే అది స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. సో స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ తెలుసు కదా. నెఫ్రాన్ మన ఎంసీక్యూ, ఇంపార్టెంట్ ఎంసీక్యూ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీస్? So that is nephron. Okay, nephron is a structural and functional unit of the kidneys. So what are the main structures present in the nephron? So mainly three structures. One is Malpighian body. Okay, this entire part is known as Malpighian body. After Malpighian body, it contains the renal tubule. See, and this entire black color portion. Okay, this entire black color portion is known as renal tubule. So this is about the renal tubule. This one complete part is about the renal tubule. Okay, renal tubule, right? సో ఈ రీనల్ ట్యూబ్యూల్లో అగైన్ మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ మాల్ఫిజియన్ బాడీ అని చెప్పాను కదా. మాల్ఫిజియన్ బాడీలో 2 పార్ట్స్. వాట్ ఆర్ ద 2 పార్ట్స్? సీ హియర్. సో దిస్ బ్లైండ్ సి షేప్డ్ స్ట్రక్చర్. సి వాట్ ఈస్ ద షేప్ హియర్? షేప్ ఎలా ఉంది చూడండి, సి షేప్లో ఉంది. ఇంకా అట్ ద సేమ్ టైం ఇది ఓపెనింగ్స్ లేవు. ఎలా ఉంది? ఇది బ్రాడ్ ఎండ్స్ ఉన్నాయి. బ్రాడ్ ఎండ్స్, సి నాట్ పాయింటెడ్ ఎండ్స్. పాయింటెడ్ ఎండ్స్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఒకవేళ టిప్స్ లాగా ఉంటే దాన్ని పాయింటెడ్ ఎండ్స్ అంటాం. అలా కాకుండా, సో సి హియర్ అవర్ ఫింగర్స్ ఆల్సో బ్రాడ్ ఎండ్. ఓకే, బ్రాడ్ ఎండ్ అంటే మీనింగ్ తెలుసుకోండి ఫస్ట్. సో బ్రాడ్ ఎండ్ సి షేప్డ్ స్ట్రక్చర్ is known as Bowman's capsule. Okay, what is the structure is known as Bowman's capsule? See here, Bowman's capsule. బౌమన్ సైంటిస్ట్ ఫస్ట్ దీన్ని అబ్జర్వ్ చేశాడు కాబట్టి దాన్ని బౌమన్స్ క్యాప్సూల్ అన్న. సో తర్వాత ఇక్కడ ఇన్సైడ్ చూస్తే మీకు నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ కనిపిస్తాయి. బ్లడ్ క్యాపిలరీ నెట్వర్క్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఇక్కడ మనకి ఇన్సైడ్ చూస్తే దాన్ని ఏమంటాం అంటే గ్లోమరులస్. సో సింపుల్గా వన్ ఈజ్ Bowman's capsule. Inside it contains the glomerulus. 2 parts, Bowman's capsule, another one is the glomerulus. ఈ రెండింటిని కలిపి Malpighian body అంటాం. ఓకేనా? సో వాట్ ఈస్ Malpighian body meant for? So it contains blood capillary network and along with the blind end C-shaped structure. Okay, blind ended C-shaped structure is known as Bowman's capsule. Together it is known as Malpighian body. So that is about the Malpighian body. Then what is another structure in the nephron? Renal tubule. Okay, na? Renal tubule ante enti? So it contains 3 parts. Mainly renal tubule contains 3 parts. First see here, first one is PCT. PCT అంటే ఏంటి? ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. నెక్స్ట్ వన్ లూప్ ఆఫ్ హెన్లీ, అదర్వైజ్ హెన్లీస్ లూప్. థర్డ్ వన్ ఈజ్ DCT. ఈ ట్యూబ్ చూసారా ఇక్కడ, ఈ ట్యూబ్ని ఏమంటామంటే DCT, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సింపుల్. Okay, and this loop of Henle, complete renal tubule is going to be covered with the peritubular network. మనకి రెడ్ కలర్ ఫైబర్స్ అన్ని చూస్తున్నారు కదా, ఇది రెడ్ కలర్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి? కంప్లీట్గా ఇట్ ఈస్ బ్లడ్ క్యాపిలరీ నెట్వర్క్. ఎలా ఉంటుంది? ద రీనల్ ట్యూబ్యూల్ని మొత్తం చుట్టుకొని ఉంటుంది అనమాట. అందుకని చుట్టుకొని ఉంటుంది కాబట్టి దాన్ని పెరిట్యూబులార్ నెట్వర్క్ అన్నారు. పెరి అంటే ఏంటి? అవుట్ సైడ్. ట్యూబ్యులర్, ట్యూబ్యూల్కి, రీనల్ ట్యూబ్యూల్కి అవుట్ సైడ్ కవర్ చేస్తుంది కాబట్టి దీన్ని
peritubular network అను. ఓకేనా? సో సింపుల్, దట్ ఈస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ వన్స్ అగైన్ ఫాస్ట్లీ. సో ఫస్ట్ వన్ ఈస్ ద మాల్ఫిజియన్ బాడీ. మెయిన్లీ nephrons are the structural and functional units of the kidney, and it contains two parts. First one is the malphizian body, another one is the renal tubule. So malphizian body contains, so first one is a glomerulus along with the blind ended C-shaped Bowman's capsule. Together it is known as malphizian body. And then renal tubule, PCT, loop of Henle, and DCT. PCT for proximal convoluted tubule, responsible for reabsorption, and PCT, the loop of Henle, is responsible again for the absorption of water only. Again DCT is responsible for tubular secretion. Okay, what are these three steps we are going to see in the mechanism? So see all of you, glomerular filtration చెప్పాను కదా, మాల్ఫిజియన్ బాడీలో మనకేంటి గ్లోమరులస్ స్ట్రక్చర్ ఉంది. సి హియర్ గ్లోమరులస్ ఎలా ఫామ్ అవుతుంది? ఇట్ ఈస్ ఫార్మ్డ్ విత్ ద, సి మనకి లోపలికి వెళ్ళే బ్లడ్ వెజల్ని, ద బ్లడ్ వెజల్ విచ్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద గ్లోమరులస్ ఈజ్ నోన్ యాజ్ ఎఫరెంట్. So A for efferent, it is going to be ascend, enters inside the glomerulus, and it forms as a tubular network. So it forms as a capillary network. So that capillary network is known as glomerulus. So ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే గ్లోమరులస్ స్ట్రక్చర్లో, see here, ఈ glomerulus it is made up of efferent arteriole, is going to be ends with the efferent arteriole. It is going to be ends with the efferent arteriole. efferent కి డిఫరెన్స్ మీకు క్లియర్ ఉండాలి. ఫస్ట్ ఎఫరెంట్ అంటే ఏంటంటే కొంచెం థిక్గా ఉంటుంది. సో వెన్ కంపేర్డ్ టు ఇఫరెంట్ బ్లడ్ వెజల్, ఇట్ ఈస్ బ్రాడ్ అండ్ థిక్ బ్లడ్ వెజల్. అండ్ వెన్ కంపేర్డ్ టు ఈవెన్ కమ్ టు ఇఫరెంట్ బ్లడ్ వెజల్, ఇఫరెంట్ ఏంటంటే నారో ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా నారో ట్యూబ్స్లో నుంచి ఎక్కువ ప్రెషర్ జనరేట్ అవుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇండ్యూస్ దట్ ప్రెషర్. ఓకే, సో ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే లోపల గ్లోమరులస్లో ఉన్న పార్టికల్స్ అన్నీ, ఏదైతే న్యూట్రియన్స్, వేస్ట్ అండ్ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ గోయింగ్ టు బి ఫిల్టర్డ్. ఓకే, ఫిల్టర్డ్ ఏ స్ట్రక్చర్స్ హెల్ప్ అవుతున్నాయి? వాట్ ఆర్ ద సెల్స్ ఆర్ యూస్ఫుల్ డ్యూరింగ్ ద ఫిల్టరేషన్? పోడోసైట్స్. మనకి ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ చూస్తే ఇవన్నీ ఏంటంటే పోడోసైట్ సెల్స్. పోడోసైట్స్ are the epithelial cells which are responsible for the filtration process. ఒకటి గుర్తుపెట్టుకోండి, because of the narrowness, okay, narrowness of the efferent arteriole, బయటకు వచ్చే blood vessel efferent arteriole is going to create the pressure. So because of that pressure, the nutrients, waste, so mainly what are the substances are going to be filtered here? So first one is the nutrients, waste and water. Okay, mainly these are the three components. మనకి మెకానిజంలో కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో దో వీఆర్ రైటింగ్ డెఫినేషన్, కానీ మనకి ఏమేమి ఫిల్టర్ అవుతున్నాయి అనేది కూడా దాంట్లో మెన్షన్ చేయాలి. సో న్యూట్రియంట్స్ ఫిల్టర్ అవుతున్నాయి, వేస్ట్ ఫిల్టర్ అవుతుంది, వాటర్ మాలిక్యూల్స్ ఆల్సో ఫిల్టరింగ్ ఇన్ ద గ్లోమరులస్ పార్ట్. సో దిస్ గ్లోమరులర్ ఫిల్టరేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అల్ట్రా ఫిల్టరేషన్. సో అల్ట్రా ఫిల్టరేషన్ మనకు 1 మార్క్ కూడా రావచ్చు. సో అల్ట్రా ఫిల్టరేషన్, ఓకే, అల్ట్రా ఫిల్టరేషన్ సింపుల్. గ్లోమరులర్ ఫిల్టరేషన్. నెక్స్ట్ వన్ ట్యూబులర్ రీఅబ్సార్ప్షన్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ద మాలిక్యూల్స్ ఆర్ గోయింగ్ టు బి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇట్ ఈస్ అ ట్యూబ్యూల్. సో హియర్ బ్లడ్ క్యాపిలరీస్. అబ్జార్ప్షన్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందంటే ట్యూబ్యూల్ నుంచి బ్లడ్ క్యాపిలరీస్. ఇక్కడికి వచ్చేసరికి సో బ్లడ్ క్యాపిలరీస్ టు ట్యూబ్యూల్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో బ్లడ్ హియర్ గ్లోమరులర్ రీఅబ్జార్ప్షన్లో వాట్ ఆర్ ద మాలిక్యూల్స్ ఆర్ గోయింగ్ టు బి రీఅబ్జార్బ్డ్ హియర్? యూస్ఫుల్ కాంపోనెంట్స్ అన్నీ మనకేమేమి యూజ్ అవుతాయి ఒకటి చూడండి. గ్లూకోజ్, అవునా, మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ గ్లూకోజ్. అమైనో యాసిడ్స్, విటమిన్ సి, సోడియం, పొటాషియం, కాల్షియం. ఓకే, sodium, potassium, calcium, even 75% water. These all components are going to be reabsorbed in the proximal convoluted tubule. Okay, proximal convoluted tubule means proximal convoluted tubule nunchi blood capillary loki useful substances anni blood loki vellipotunnayi. So that is about the tubular reabsorption.
ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ కాంపోనెంట్స్ గుర్తుపెట్టుకోండి. వన్స్ అగైన్ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, విటమిన్ సి, సోడియం, పొటాషియం, కాల్షియం, 75% వాటర్. నెక్స్ట్ ట్యూబులర్ సెక్రెషన్, unnecessary materials, waste materials like urea, creatinine, even so ఇంకా excess sodium and excess potassium. ఇక్కడ ఇంకొక కాంపోనెంట్స్ కూడా రీఅబ్జార్బ్ అయ్యేది ఏంటంటే క్లోరైడ్ మాలిక్యూల్స్ కూడా రీఅబ్జార్బ్ అవుతుంది. సెక్రెట్ అయ్యే కాంపోనెంట్స్ మటుకు ఇవే యూరియా, క్రియేటిన్, సోడియం అండ్ పొటాషియం ఆర్ గోయింగ్ టు బి సెక్రెటెడ్ ఇన్ టు ద ట్యూబ్యూల్ అంటే బ్లడ్ క్యాపిలరీస్ నుంచి ట్యూబ్యూల్స్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఓకేనా. సో బ్లడ్ క్యాపిలరీస్ టు ట్యూబ్యూల్. అండ్ ఫైనల్ వన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ చాలా ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ జరగకపోతే బాడీలో ఏమవుతుంది, మ్యాక్సిమం డైల్యూట్ యూరిన్ పాస్ అవుతుంది. డైల్యూట్ యూరిన్ అంటే ఏంటి, వాటర్, మ్యాక్సిమం వాటర్ అంతా యూరిన్లోంచి బాడీలోంచి బయటకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు మన బాడీలో డీహైడ్రేషన్ అయిపోతుంది. సో డీహైడ్రేషన్ ఇన్ ద సెన్స్ ఆటోమేటికల్లీ ద పర్సన్ ఈజ్ గోయింగ్ టు బీ ఫ్యాటిక్. సో అట్ ద సేమ్ టైం అలా కాకుండా షుగర్ లెవెల్స్ కూడా పడిపోతాయి. సో అలా కాకుండా ఉండాలంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ హ్యాస్ టు బి డన్ ఇన్ ద బాడీ. సో దట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒకసారి ఈ స్టెప్స్ అన్ని మీరు కూడా నోట్ చేసుకోండి. సో నార్మల్గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ ప్రాసెస్లో 75% ఆఫ్ వాటర్ పీసీటీలో అబ్జర్వ్ అయిపోయింది. ద రిమైనింగ్ 10% ఆఫ్ వాటర్ ఈజ్ గోయింగ్ టు బి అబ్జార్బ్డ్ ఇన్ ద రీఅబ్జార్ప్షన్ ఎక్కడ జరిగింది, లూప్ ఆఫ్ హెన్లీ. సో ద remaining part, whatever the part, it may be 15%, whatever the part is going to be reabsorbed and it formed as a concentrated urine in the collecting ducts. సో ఇక్కడ చూసారు కదా, ఇవి కలెక్టింగ్ డక్ట్స్. సో ఈ కలెక్టింగ్ డక్ట్స్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ ఫామ్ అవ్వాలంటే సో దేర్ విల్ బి ఏ హార్మోన్. ఒక హార్మోన్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్ ఏంటంటే వాసోప్రెసిన్. దీంట్లోంచి మనకి ఎంసీక్యూ కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది వాసోప్రెసిన్. వాట్ ఈస్ ద హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్? వాసోప్రెసిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ for the concentration of urine. Very important. Vasopressin is responsible for concentration of urine, and if vasopressin levels ఒకవేళ తగ్గిపోతే, తక్కువ రిలీజ్ అయితే అప్పుడు బాడీలో వచ్చే సిమ్టమ్ ఏంటి, sugar levels, diabetes insipidus is going to be occurred in the body during the deficiency of vasopressin. సో vasopressin తక్కువ రిలీజ్ అయినప్పుడు సో మనకి సిచ్యువేషన్ వస్తుంది. ఏంటది, డయాబెటీస్ ఇన్సిపిడస్. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఎంసీక్యూ. సో మనకి ఇది ఒక ఎంసీక్యూ క్వశ్చన్. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. సో టేక్ ద స్క్రీన్ షాట్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. Right. So take the screenshot. Right. Next question is about very important question. This also, what is the system called as second brain? Second brain అని ఏ సిస్టమ్ అంటాము. ఓకేనా. సో వాట్ ఈస్ ద సిస్టమ్? సో మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోండి, ఎందుకంటే మనకి సెకండ్ బ్రెయిన్ ఆన్సర్లో డయాగ్రామ్ లేదు. సో డయాగ్రామ్ లేదు కాబట్టి మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మెన్షన్ చేయాలి. ఓకేనా. సో వాట్ వీ కాల్ ద సెకండ్ బ్రెయిన్. సో ఫస్ట్ వన్ ఓన్లీ 6 points I am giving. You can add 2 more points also. See here, enteric nervous system మనకి లాంగ్ ఆన్సర్లో అట్లీస్ట్ 6 to 8 points మెన్షన్ చేయాలి. దట్ టు వ్యాలిడ్ పాయింట్స్, నాట్ అన్నెసెసరీ పాయింట్స్. ఓకే. సో enteric nervous system is called as second brain. Second brain is called as second brain. What is this enteric nervous system is meant for? ఇదంటే ఏంటి? enteric nervous system is nothing but
కాంప్లికేటెడ్ నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్. సో కాంప్లికేటెడ్ నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్. ఓకే, కాంప్లికేటెడ్ నెట్వర్క్ అంటే ఏంటి? హ్యూజ్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్, కంప్లీట్గా డైజెస్టివ్ ట్రాక్ట్ మొత్తం న్యూరాన్స్ తోటి ఫిల్ అయి ఉంటుంది. సో అలా ఫిల్ అయింది కాబట్టి మనకి ఇది ఏం జరిగినా కానీ మనం ఫీల్ అవుతాం దాన్ని. సో అది మింగినప్పుడైనా, లేకపోతే యాసిడిక్ ప్రాబ్లమ్స్ అయినా, హంగర్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆకలేసినప్పుడు ఫీల్ అవుతాం, కడుపులో ఏమైనా మంట ఉన్నా ఫీల్ అవుతాం, మింగేటప్పుడు ఫీల్ అవుతాం, ఎస్ స్వాలోయింగ్ చేసేటప్పుడు ఫీల్ అవుతాం, ఫుడ్ బ్రేక్ డౌన్, ఈవెన్ మాస్టిగేషన్ అప్పుడు కూడా, నమిలేటప్పుడు కూడా మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ ఎట్లా జరుగుతాయంటే బికాస్ ఆఫ్ ది ఎంటరిక్ నర్వస్ సిస్టమ్. ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ సెకండ్ బ్రెయిన్. సో కాంప్లికేటెడ్ నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్ are present in the enteric nervous system, present in the digestive tract. Okay, digestive tract. So in how many neurons are present? So more than 100 millions of neurons are present. So more than 100 millions of neurons అంటే ఏంటి? 100 millions of neurons మనకి పెరిఫరల్ నర్వస్ సిస్టంలో కూడా ఉండవు. సో దట్స్ వై it is more than, so 100 millions of neuron which is more than PNS. PNS అంటే ఏంటి? పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ ఆర్ స్పైనల్ కార్డ్. అంటే స్పైనల్ కార్డ్ కంటే కూడా ఎక్కువ న్యూరాన్స్ ఉండేది ఎంటరిక్ నర్వస్ సిస్టంలో. ఓకేనా? సో మోర్ న్యూరాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద పెరిఫరల్ నర్వస్ సిస్టమ్. దెన్ సో ఈ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది? సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ ఎంటరిక్ నర్వస్ సిస్టమ్? సో it is enable us to feel the inner world of gut. అంటే లైక్ మాస్టిగేషన్. సో ఏమేమి ఫంక్షన్స్ చూడండి ఇక్కడ: మాస్టిగేషన్, స్వాలోయింగ్, hunger pangs, creating hunger pangs, even in the defecation process. So like this, if digestive system లో ఏ పనులైనా సరే that is under the consciousness of the body because of the enteric nervous system, right? సో దిస్ ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఇవి మాస్టికేట్ చేసినా మనకు తెలుస్తుంది, స్వాలోయింగ్, హంగర్ ప్యాంగ్స్, డిఫికేషన్. సో ఈ ప్రాసెసెస్ అన్నీ మనకు ఎలా తెలుస్తుందంటే బికాస్ ఆఫ్ ది ఎంటరిక్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ వన్, ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్షియస్ థాట్స్. ఓకే, కాన్షియస్ థాట్స్ అంటే ఏంటి? బ్రెయిన్ చేసే ఏ పనులు ఈ సిస్టమ్ చేయదు. సో బ్రెయిన్ చేసే ఏ పనులు చేయదు. ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్కి ఇంకా కాన్షియస్ థాట్స్కి వీటన్నిటికీ సంబంధం లేదు. ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఎనీ కాన్షియస్ థాట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ ఫంక్షన్స్ ఇన్ ద బాడీ. ఓకే, సో నెక్స్ట్ వన్. So enteric nervous system is present in the entire digestive system, right? So ఈ enteric nervous system, so it is having its own reflexes, reflex actions అంటే సో దానంతటా అదే డెసిషన్ తీసుకుంది. వాట్ ఎవర్ ద ఫంక్షన్స్ హ్యావ్ టు పర్ఫార్మ్ ఇన్ ద డైజెస్టివ్ ట్రాక్ట్, దట్ ఈస్ గోయింగ్ టు బి బికాస్ ఆఫ్ ది enteric nervous system. So these are the main points related to the enteric nervous system. See, once again I am saying, normally digestive tract em chestundi, it is responsible for many functions in the body like mastication, digestion, breakdown of the food molecules, and at the same time absorption, defecation. So itla chaala functions chestundi. Functions anni cheyalante there should be a neurons, there should be a coordinated system along with this, those network of neurons along with the digestive tract together, it is enteric nervous system. So enteric nervous system lo ivanni main points underline cheskondi. Each and every point is important. ఈ ఆన్సర్లో మీరు ఏ పాయింట్ స్కిప్ చేయడానికి లేదు. ఓకేనా? సో నోట్ ఇట్ డౌన్. సో విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్.
Action of saliva on floor. So third question will be, so write about action of saliva on floor. Action of saliva on floor. Okay. సో ఈ యాక్టివిటీకి ఏంటంటే మెయిన్గా ఏదైనా ల్యాబ్ యాక్టివిటీ, ఏ ల్యాబ్ యాక్టివిటీ అడిగినా కానీ మీరు ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఒకటి ఎయిమ్ టు ప్రూవ్ దట్ saliva is showing impact or showing influence in the breakdown of the carbohydrates. ప్రొసీజర్, ఆఫ్టర్ దట్ మెటీరియల్స్. ఏం తర్వాత మీరు ఎప్పుడైనా స్టెప్స్ ఎలా రాయాలంటే చూడండి ఇక్కడ. సో ఎయిమ్, మెటీరియల్స్ and then procedure, precautions, రిజల్ట్. సో ఈ స్టెప్స్ ఉండేటట్టు చూసుకోవాలి. మెయిన్గా ఈ స్టెప్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఒకటి ఎయిమ్, మెటీరియల్స్, ప్రొసీజర్, ప్రికాషన్స్ అండ్ రిజల్ట్. సో ఈ యాక్టివిటీకి వచ్చేసరికి చాలా సింపుల్ యాక్టివిటీ, బ్రీఫ్గా చెప్పేస్తాను చూడండి. సో ఫస్ట్ ఫ్లోర్ తీసుకోవాలి. ఫ్లోర్ అంటే తెలుసు కదా, ఏదైనా ఒక పిండి. సో ఏదో రైస్ ఫ్లోరు లేకపోతే వీట్ ఫ్లోరు, ఏదైనా ఒక ఫ్లోర్. సో ఆ ఫ్లోర్ తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ స్టెప్లో నేను డయాగ్రామ్ వైజ్ చూపిస్తాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. దాన్ని మీరు పాయింట్ వైజ్ మెన్షన్ చేసుకోండి అంతే. సో ఫస్ట్ ఫామ్లో ఏం చేస్తున్నాము, వీఆర్ టేకింగ్ ఏ టెస్ట్ ట్యూబ్. సో వీఆర్ టేకింగ్ ఏ టెస్ట్ ట్యూబ్. ఇన్ దిస్ టెస్ట్ ట్యూబ్, సో టెస్ట్ ట్యూబ్ వీఆర్ టేకింగ్ ద ఫ్లోర్. ఓకేనా, ఫ్లోర్ తీసుకున్నాం. సో ఫ్లోర్ తీసుకొని వాటర్ మిక్స్ చేసేసాం. సో ఫస్ట్ take a test tube and fill with water and add a pinch of flour into the test tube. Okay, so add అయిన తర్వాత then we are taking this solution into a watch glass. తెలుసు కదా ఎలా ఉంటుంది, వాచ్ గ్లాస్ చిన్న ప్లేట్ లాగా ఉంటుంది అనమాట, అంతే. సో ఈ సొల్యూషన్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి, ఫ్యూ డ్రాప్స్ ఇక్కడ ప్లేస్ చేయాలన్నమాట, ఫ్యూ డ్రాప్స్. సో బ్లాక్ తీసుకుంటున్నాను నేను జస్ట్ ఫ్లోర్ కోసం. సో ఈ ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత టేక్ ఏ వాచ్ గ్లాస్ తీసుకున్న తర్వాత మనం ఆ ఫ్యూ డ్రాప్స్, ఈ సొల్యూషన్ నుంచి కొన్ని ఫ్యూ డ్రాప్స్ మనం వాచ్ గ్లాస్లో వేసిన తర్వాత ఐడిన్ టెస్ట్ చేయాలి. ఓకేనా, సో వీఆర్ యాడింగ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఐడిన్ త్రూ ద పిల్లర్. ఓకేనా, ఈ పిల్లర్ హెల్ప్ తోటి మనం ఐడిన్ డ్రాప్స్ యాడ్ చేస్తున్నాం, ఐడిన్. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది ఫ్లోర్ కాబట్టి ఇట్ టర్న్స్ ఇంటూ బ్లూ ఆర్ బ్లాక్. సో వాట్ దట్ ఇండికేట్స్, ఇట్లా బ్లూ బ్లాక్ కలర్లో చేంజ్ అవ్వడానికి, సో వాట్ దట్ ఇండికేట్స్ మీన్స్ it is going to show the presence of starch. So result will be presence of starch. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సింపుల్. సో టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం, దాంట్లో హాఫ్ వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఒక పించ్ ఆఫ్ ఫ్లోర్ యాడ్ చేసాం, మిక్స్ చేసాం ప్రాపర్గా. మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఆ సొల్యూషన్లోంచి కొన్ని డ్రాప్స్ మనం వాచ్ గ్లాస్లో తీసుకొని ఐడిన్ టెస్ట్ చేసాం. ఐడిన్ టెస్ట్ చేసినప్పుడు అది బ్లూ బ్లాక్ కలర్లో కన్వర్ట్ అయింది, ఎందుకంటే దాంట్లో స్టార్చ్ ఉంది కాబట్టి. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి చూడండి. సో అగైన్ వీఆర్ టేకింగ్ ద టెస్ట్ ట్యూబ్. సో తర్వాత దీంట్లో వాటర్ తీసుకుంటున్నాం. ఎస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫిల్డ్ విత్ ద వాటర్. దెన్ వీఆర్ యాడింగ్ ద ఫ్లోర్. మళ్ళీ ఫ్లోర్ యాడ్ చేస్తాం. ఓకేనా, మళ్ళీ ఫ్లోర్ యాడ్ చేస్తున్నది, ఫ్లోర్ యాడ్ చేసి ప్రాపర్గా మిక్స్ చేసి. సో ప్రాపర్గా మిక్స్ చేసిన ఈ సొల్యూషన్ని దెన్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ఇంటూ ద టూ టెస్ట్ ట్యూబ్స్. వీఆర్ ట్రాన్స్ఫరింగ్ దిస్ ఇంటూ ద టూ టెస్ట్ ట్యూబ్స్లోకి యాడ్ చేస్తాం. సో అగైన్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ద వాటర్. సేమ్ సొల్యూషన్. సో ద starch solution is transferred to two test tubes. Okay, in one of the test tube we are adding the saliva. Okay, so this second test tube as it is, దాంట్లో మనం ఏం యాడ్ చేయట్లేదు. సో తర్వాత రిజల్ట్ ఏమైంది, సో ఈ
కాసేపు అయిన తర్వాత ఆఫ్టర్ లివింగ్ ఫర్ సమ్ టైమ్. సో కాసేపు అయిన తర్వాత ఏం చేస్తున్నాం, వీఆర్ టేకింగ్ సేమ్ సొల్యూషన్ ఫర్ iodine. So adding iodine into the test tubes. Adding iodine into the test tube. యాడ్ చేసినప్పుడు ఏమైంది, ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ ఏమవుతుంది, సెలైవా మిక్స్ చేసాం కాబట్టి ఏంటి సెలైవా మిక్స్ చేసిన వల్ల పర్పస్ ఏంటి ఇక్కడ, సెలైవా కంటైన్స్ సెలైవరీ అమైలేజ్. సీ హియర్, సెలైవా కంటైన్స్ salivary amylase is going to break the starch molecules into glucose molecules. స్టార్చ్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసేస్తుంది. గ్లూకోజ్ కన్వర్ట్ అయినప్పుడు సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్, అండ్ దిస్ గ్లూకోజ్ సొల్యూషన్ ఆఫ్టర్ యాడింగ్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ లెస్ పర్పుల్ ఆర్ light yellow color. This will be our result. Okay, the test tube which is added with the iodine, its saliva, it turns into less purple or light yellow color solution. Second test tube is turns into blue color because of the presence of starch. That is about action of saliva on floor. See, first one test tube తీసుకున్నాం, దాంట్లో వాటర్ తీసుకొని ఫ్లోర్ యాడ్ చేసాం, మిక్స్ చేసిన తర్వాత ఐడిన్ టెస్ట్ చేసాం, దట్ ఈస్ టర్న్స్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్, దట్ ఇండికేట్స్ presence of starch in the floor. Again we are taking the second test tube. So in this we are adding the same solutions but without iodine test. సో ఇలా ప్రిపేర్ చేసిన సొల్యూషన్ని రెండు టెస్ట్ ట్యూబ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఒక టెస్ట్ ట్యూబ్లో, ఆ రెండు టెస్ట్ ట్యూబ్లోంచి ఒక టెస్ట్ ట్యూబ్కి మనం సెలైవా యాడ్ చేసాం. సెలైవా యాడ్ చేసిన తర్వాత వీఆర్ లీవింగ్ ద 2 టెస్ట్ ట్యూబ్స్ ఫర్ సమ్ టైమ్. ఆఫ్టర్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ ద ఐడిన్ టెస్ట్. ఐడిన్ టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో సొల్యూషన్ ఈ కలర్లోకి చేంజ్ అయింది. ఇట్ ఈస్ టర్న్స్ ఇంటూ పర్పుల్ కలర్, లెస్ పర్పుల్ కలర్, నాట్ పర్పుల్ కలర్. పర్పుల్ కలర్ ఉండొచ్చు, కంప్లీట్గా డిసప్పైర్ అవ్వచ్చు, లేకపోతే లైట్ పర్పుల్ కలర్గా కనిపించవచ్చు. అదర్వైజ్ ఇట్ మే టర్న్స్ టు లైట్ ఎల్లో కలర్ ఆల్సో. దట్ ఇండికేట్స్ absence ఆఫ్ స్టార్చ్, presence ఆఫ్ గ్లూకోజ్. అండ్ సెకండ్ టెస్ట్ ట్యూబ్ మనం ఏం సెలైవా యాడ్ చేయలేదు కాబట్టి సో దట్ విల్ బి blue or black color because of the presence of starch. So this indicates salivary amylase. Finally we are giving the conclusion, that is saliva contains salivary amylase. That salivary amylase is responsible for the breakdown of the starch molecules into simple glucose molecules. Okay, right? So that is about the action of saliva on floor. Very very important questions. Manaku chaala saarlu ochindi question, action of saliva on floor. Next we will go to the fourth important question, that is structure of ovule. Okay, structure of ovule reproduction lesson nunchi. So structure of ovule answer manaku వచ్చే ఛాన్స్ ఉంది. Okay, now fourth question, structure of ovule. Okay, so in the structure of ovule, సో సింపుల్ డయాగ్రామ్ మీరు చూడండి. సో సింపుల్ డయాగ్రామ్ చూస్తే ఇట్ కంటైన్స్ స్టిగ్మా స్ట్రక్చర్, ఎలా ఉంది షేప్, స్ట్రక్చర్ నుంచే పాయింట్స్ వచ్చేస్తాయి. egg shaped structure, it contains egg shaped structure. ఓకేనా. సో ఇన్సైడ్ ద egg shaped structures, సో ఓవ్యూల్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ మెనీ ప్లాంట్స్. సో అంటే అన్ని ప్లాంట్స్లో ఒకే రకమైన ఓవ్యూల్స్ ఉండవు. కొన్నిట్లో ఒకటి ఓవ్యూల్ ఉంటుంది, కొన్నిట్లో 2 ఉంటాయి, కొన్నిట్లో అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఇట్ మే కంటైన్స్ 1, 2 ఆర్ మోర్ దాన్ 2 ఆల్సో. ఓకే, సో దట్ ఆల్సో బికమ్స్ సెకండ్ పాయింట్ హియర్. సో ఓవ్యూల్స్ may be 1, 2 or more than 2. More than that depends on the species.
అంటే ఆ ప్లాంట్ వెరైటీని బట్టి ఆ ఓవ్యూల్స్ డిఫర్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటర్ మిలన్లో చాలా ఓవ్యూల్స్ ఉంటాయి, అదే మ్యాంగోలో అయితే ఒకటే ఓవ్యూల్ ఉంటుంది. సో సింపుల్. సో మనకి ఇక్కడ పార్ట్స్ చూస్తే, సో ఇట్ విల్ బికమ్ స్టిగ్మా. సో ఇన్సైడ్ it contains central portion, it contains the embryo sac. Okay, embryo sac. So in the embryo sac it also contains the embryonic membranes. See ఇలా ఉంటుంది. సో embryonic membranes. So ఇది stack portion. Stack, with the help of stack it is going to attach to the surface. So ఈ central cell, what is this structure is known as embryo sac. So ఈ embryo sac లో ఎన్ని cells ఉంటాయి? 7 cells. It contains the 7 cells, but nuclei are 8, right? So center of ovule contains embryo sac. So embryo sac contains 7 cells, 8 nuclei. Ikkada 2 types of special cells. What are the two cells, not 2 types? 2 cells are two different types of cells are present. 2 different types of cells. One is central cell, another one is the egg cell. Okay, so 2 different cells, and first one is the central cell with 2 nuclei. So this nuclei is also known as polar nuclei. Next, egg cell. Egg cell is near to the stack, so that the pollen tube is going to be entered and fertilized with the egg cell. Okay, so these are the main points regarding the structure of ovule. Fast ga chudandi. So ovules is a egg shaped apparatus, egg shaped structure. So these ovules are different for different types of plants. So some plants contains 1 ovule, 2 ovules, or more than 2 ovules also. And center of the ovule contains the embryo sac. This embryo sac is going to contains what this embryo sac contains. So mainly embryo sac is filled with the food and water. Mainly the embryo sac contains the food and water. So this embryo sac contains 7 cells and 8 nuclei. So in the 7 cells, the 2 cells are very special. One is central cell, another one is the egg cell. Central cell contains 2 nuclei. And that nuclei are known as polar nuclei. Okay, and the egg cell is very near to the stack region, so that it can fertilized with the pollen grains, through which pollen tube is going to be connected with the embryo sac. Okay, this is about the structure of ovule. So revise this all 4 mark answers and practice the diagrams well. So it definitely all 4 marks answers you can able to answer. Okay, so thanks for watching. So I hope you all like the video. మీకు డెఫినెట్గా ఇవన్నీ అర్థమయ్యి నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.